హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే మనం సింపుల్గా మీకు ఒక ఈజీ ట్రిక్ అనేది చెప్తానండి. సో మల్లెపూలు ఉంటాయి కదా, ఏ ఫ్లవర్స్ అయినా కూడా ఈజీగా ఎలా మనం కట్టుకోవాలి, కొంచెం దారం అనేది యూజ్ చేసి ఎలా ఈజీగా కట్టుకోవాలి అనేది చెప్తానండి. సో లేడీస్కి చాలామందికి అన్ని పనులు వస్తూ ఉంటాయి, కానీ ఒక 50% 60% వాళ్ళకి ఈ పూలు కుట్టడం అనేది కొంచెం రిస్కీ టాస్కే కదా. సో మీరైతే ఏం టెన్షన్ తీసుకోవద్దండి, నేను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్ అయితే చెప్తాను. సో మనం చేతిమాలు అంటారు కదా, సో మీరు ఆ విధంగానే ఉంటాయండి. ఇవి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం మాల కట్టుకుంటే. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక ట్రిక్ అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక వాటర్ బాటిల్ అనేది తీసుకొని దానికి ఈ విధంగా మనం దారం, ఇంట్లో ఏ దారం అయినా పర్వాలేదండి. సో ఎస్పెషల్లీ పువ్వులు కుట్టడానికి కూడా వేరే కాటన్ విత్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి, సో అదైనా పర్వాలేదు. నేను ఈ విధంగా వాటర్ బాటిల్కి నేను ఈ విధంగా టై అయితే చేస్తున్నానండి. అంటే ఒక 2-3 మాలలు అంటారు కదా, సో ఆ విధంగా నేనైతే థ్రెడ్ అనేది ఈ విధంగా చుట్టుకుంటున్నాను. ఒక 2 to 3 లేయర్స్ ఈ విధంగా వేసుకొని ఎండ్ అనేది ఒకటి వాటర్ బాటిల్కి ఉంది కదా, ఇంకొక ఎండ్ వచ్చేసి ఇక్కడ మనం ఈ విధంగా 3 అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎంతైతే బాటిల్కి స్ప్రెడ్ చేసి ఒక దారం అనేది తీసుకున్నామో 3 వేయడానికి కూడా అంతే దారం అనేది తీసుకోవాలండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా ఒక 3 పేటలు అనేది దారం ఎక్కించుకున్నానండి. మరి ఫ్లవర్స్ వచ్చేసి మల్లెపూలే కాదండి, సో కనకాంబరాలైనా ఏ ఫ్లవర్స్ అయినా కూడా ఈజీగా చాలా మనం ఈ విధంగా కుట్టేసుకోవచ్చు అండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి బిగినర్స్ ఉంటారు చాలామందికి, వాళ్ళకి రాకపోతే ఈ ట్రిక్ అనేది ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎండ్ ఎప్పుడైతే 3 వేసామో అక్కడ మన మల్లెపూలు అనేవి మనం పట్టుకొని పెట్టాలండి. ఒక 2 పెట్టి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇంకొక లెఫ్ట్ ఓవర్ ఇంకొక దారం ఉంటుంది కదా, అది పైనుంచి వేసి కింద నుంచి మనం 3 అనేది తీయాలండి, అప్పుడు పర్ఫెక్ట్గా లాక్ అయిపోతుంది. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, పైనుండి దారం అనేది వేసి కింద నుండి మనం లాగాలండి, అప్పుడు మనకు 3 అనేది ఎగ్జాక్ట్గా పడిపోతుంది. ఈ విధంగా ఇవి వచ్చేసి మనకి కాల్మాల అంతకంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఊడిపోవడం అట్లా ఏం ఉండదు. మీరు కనకాంబరాలైనా లేకపోతే వైట్ కలర్ ఇంకా చాలా ఫ్లవర్స్ ఉంటాయి కదా మార్కెట్లో, అవి ఏవైనా కూడా ట్రై చేయండి. సో చాలా చాలా టైట్గా అయితే ఇక్కడ టై అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం జస్ట్ అట్లా పెట్టేసి రిమైనింగ్ దారాన్ని పైనుంచి వేసి కింద నుంచి లాగి 3 వేయాలండి, అంతే. సో నేను మీకు నాకు వచ్చే సింపుల్ ఈజీ ట్రిక్స్ నేను చాలా షేర్ చేస్తానండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను ఇంకా సింపుల్గా ఇంకా ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను, చాలా క్లియర్గా చెప్తాను వీడియో వచ్చేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంతే అండి. సో మీరు ఇలా చూసే కంటే ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీకు డెఫినెట్గా అర్థమైపోతుందండి. సో రాదు అనుకోకుండా ఏ పని కూడా ట్రై చేయండి, తప్పకుండా వస్తుందండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత నీట్గా వచ్చిందా మాల అనేది. సో మల్లెపూలతోనే మనకు కుట్టడం చాలా కష్టం, అది రాదు విడిపోతుందా అని అంటారు కదా, సో ఏం కాదండి, మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకే వచ్చేస్తుంది. ఈ విధంగా పైనుంచి మనం దారం అనేది వేసి కింద నుంచి లాగాలండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి 3 అనేది పడిపోతుంది. సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను డైలీ ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ కుకింగ్ బ్లాగ్స్ అలాగే మన ఛానల్లో డైలీ 6 o'clockకి నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి, సో తప్పకుండా మిస్ అవ్వద్దు. సో ఈ విధంగా నేనైతే ఇక్కడ ఫినిష్ చేశానండి. మరి బిగినర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ట్రిక్ అండి, నేను కూడా ఇట్లానే నేర్చుకున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా ఆన్సర్ అయితే ఇస్తాను. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా పూలమాల అనేది కుట్టుకున్నానండి. సో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొక వీడియోలో మళ్ళీ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.